హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు భావన స్టాక్. ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మేము లాస్ట్ వీక్ ఆమ్స్టర్డామ్ లైట్ ఫెస్టివల్కి వెళ్ళాము. సో ఇదే ఆ వీడియో వ్లాగ్. కెనాల్ క్రూజ్ బోటింగ్ అనమాట. లైక్ 1.5 hours, 7 నుంచి 8:15 దాకా వ్యూ. సో ఈ 1 hourలో ఏంటంటే మనకి ఆమ్స్టర్డామ్ యొక్క హిస్టరీ అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ అక్కడ ఏంటి ఫేమస్, ఏంటి ఎందుకు ఇలాంటివి చేశారు అనేది చూపించారు. అండ్ ఇదంతా మేము మా ఆఫీస్ కొలీగ్స్తో వెళ్ళాము. ఇదేంటంటే ఆఫ్టర్ వర్క్ మేము డైరెక్ట్గా ఆమ్స్టర్డామ్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళి ఇంకా అక్కడ నుంచి మేము డిన్నర్ చేసుకొని అండ్ దెన్ వీ వెంట్ ఆన్ ఏ క్రూజ్ రైడ్. సో ఇది మనకి 2 ways ఉంటాయండి. పర్సనల్గా మనకంటూ మన ఫ్యామిలీ మెంబర్స్ లేదా మన టూర్ వరకు బుక్ చేసుకోవచ్చు, లేదా ఎవ్రీ వన్తో నార్మల్ క్రూజ్ టూర్ కూడా ఉంటుంది. సో మేము ఎవ్రీ వన్తో నార్మల్ క్రూజ్ టూర్కి ప్లాన్ చేసుకున్నాము. సో టుగెదర్ విత్ ఎవ్రీ వన్ మేము ట్రావెల్ చేసాము. అండ్ మా ఆఫీస్ నుంచి ఒక 10 colleagues దాకా జాయిన్ అయ్యారు. సో మేమందరం కలిసి ఇలా క్రూజ్ ట్రిప్ని ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ అండ్ దెన్ హిస్టరీ ఆఫ్ ఆమ్స్టర్డామ్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి, సో ఇదేంటిది అని మొత్తం చూపించారు. సో మనకి నేను సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే ఎవ్రీ వన్ హూ విజిట్స్ ఇన్ వింటర్ షుడ్ గో అట్లీస్ట్ వన్స్ ఆన్ దిస్ క్రూజ్ ట్రిప్. ఎందుకంటే ఇది కెనాల్ క్రూజ్ ఏంటంటే మనకి డైరెక్ట్గా మనకి ట్రావెల్ చేసి వీ కెన్ ఎక్స్ప్లోర్. అండ్ ఆల్సో లైట్ ఫెస్టివల్ ఎందుకు అని అన్నారు అని అంటే ఈ లైట్ ఫెస్టివల్ వల్ల మనకి చాలా బాగా లైట్ షోస్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ లైటింగ్స్ అన్నీ ఉంటాయి. అండ్ నేను క్యాప్చర్ చేసిన దానిలో ఇదొకటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వన్ ఏంటంటే ఇది బిబ్లియోథేక్ అండి. ఇదేంటంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లైబ్రరీ ఇన్ నెదర్లాండ్స్ అనమాట. ఆమ్స్టర్డామ్లో ఉన్న బిగ్ లైబ్రరీ. మనకి ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ అవైలబుల్లో ఉంటాయి. ఎప్పుడైనా ఫ్రీ టైం వెళ్ళినప్పుడు యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇదేంటంటే ఆప్టికల్ ఇల్యూషన్ కొత్తగా బిల్డ్ చేశారట. అక్కడ హిస్టరీ ఇయర్ ఫోన్స్లో ఇస్తాడుగా, అవి పెట్టుకొని విన్నప్పుడు మాకు ఇది చెప్పారు. సో ఇదేంటంటే ఆప్టికల్ ఇల్యూషన్. ఇట్ డజంట్ లుక్ టు బి మూవింగ్, బట్ వెన్ యూ సీ ఇట్ సీమ్స్ టు బి మూవింగ్. సో ఇట్స్ జస్ట్ అన్ ఆప్టికల్ ఇల్యూషన్ with the luminous lights. And you can check here. చూసారా స్పైడర్ వెబ్ లాగా ఎలాగా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుందో. సో నేనేంటంటే ఇటు సైడ్ ఆఫ్ ద క్రూజ్లో కూర్చున్నాను, అందుకని మనకి అంత క్లారిటీ ఇమేజెస్ రాదు. అండ్ మేమందరం వెళ్ళేసరికి క్రూజ్ ఆల్రెడీ నిండిపోయి ఉన్నది. మాకు తెలియక ఏంటంటే మా బ్యాచ్ అందరం మేము ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము, ఇంకా అబౌట్ టు టేక్ ఆఫ్లో ఉంది అది. అందుకని ఇంకా మేము కూడా ఏం చేయలేక అందరం ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అడ్జస్ట్ చేసుకొని కూర్చున్నాము. అండ్ ఇది ఇంకొక స్కెలిటన్ మోడల్ టైప్లో అనమాట. ఇదేంటనంటే మనకి వేల్ స్కెలిటన్ లాగా ఉంటుంది, వేల్ బోన్స్తో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి నాకు అక్కడ చెప్పారు ఆ హెడ్ ఫోన్స్లో. సో ఇదేంటనంటే మీకు ఆ రేస్ మూవ్ అవుతూ ఉన్నాయి కదా, ఇట్స్ లైక్ హ్యాపీనెస్ ఫాలోస్ వెన్ యు ఆర్ సాడ్. సో సాడ్ అండ్ హ్యాపీ అనేది డ్యూయల్ రోల్ ప్లే చేస్తాయి. సో సాడ్గా ఉన్నామని ఫీల్ అవ్వద్దు, హ్యాపీనెస్ కమ్స్ అరౌండ్ అని చెప్పి కొన్ని మోటివేషనల్ అనమాట. అండ్ ఇవి కూడా కొన్ని ల్యూమినస్ లైట్ టేకింగ్స్ అనమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసరికి ఇందులో ఏంటంటే ఈ యోగా పోస్చర్స్. మనకి ఇక్కడ జూమ్ చేసి చూసుకుంటే చూడండి, ఇవన్నీ కూడా యోగా పోస్చర్స్. కొంచెం లూమినస్ లైట్స్లో ఈ యోగా పోస్చర్స్ని వాళ్ళు కొంచెం క్రియేటివ్గా చేశారు, విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ ట్రిప్స్. నేను ప్యారిస్ వెళ్ళినా లేక ప్రాగ్ వెళ్ళాము. సో అక్కడ ఉన్న బోట్ ట్రిప్స్కి అన్న దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా మనకి హెల్త్ అండ్ మోటివేషనల్ లైట్స్ బాగా చూపించారు. సో యోగాతో కొన్ని ఇట్లాగా డిఫరెంట్ ఫోజెస్తో ల్యూమినస్ లైట్స్ని చేశారు. అండ్ ఈ లైట్ ఫెస్టివల్ ఇది వచ్చేసరికి ఒక బొటానికల్ గార్డెన్ అని చెప్పారు. చాలామంది వచ్చి బొటానికల్ గార్డెన్ వ్యూస్ కోసం చాలా
ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. ఇందులో ఒక లిల్లీ ఉంటుంది, అది ఎవ్రీ 3 yearsకే బ్లాసమ్ అవుతుంది అని చెప్పారు దానిలో. ఎవరైనా కానీ వచ్చినప్పుడు బట్ ఈ కెనాల్ క్రూజ్ ట్రిప్ని మిస్ అవ్వద్దు. ఇట్ ఈస్ వర్త్ వాచింగ్ ఇట్. సో ఇది ఏంటంటే మేము ఎండ్ ఆఫ్ ద సీజన్లో వెళ్ళాము. బట్ మీరు స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్, ఇది నవంబర్లోనే స్టార్ట్ అవుతుంది వన్స్ ద వింటర్ స్టార్ట్స్. అండ్ ఎర్లీగా ఈ చీకటి పడిపోతుంది కాబట్టి మనకి ఎర్లీగానే నవంబర్లో స్టార్ట్ అవుతాయి ఈ క్రూజ్ ట్రిప్స్. ఈసారి ఎవరైనా వచ్చినా కూడా స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్ వెళ్తే ఏంటంటే ఇంకొంచెం బాగా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది నా ఇంటెన్షను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్ వెళ్తే ఏంటంటే ఇట్ విల్ బీ గుడ్, బట్ ఎండ్ అంటే ఎండే కదా. అందుకని ఇవి కొన్ని లైట్ ఫెస్టివల్స్, సో ఇట్లా డిఫరెంట్గా బ్రిడ్జెస్ని వాటన్నిటిని డెకరేట్ చేశారు లైటింగ్స్తో, విచ్ వాజ్ టోటలీ గుడ్. బట్ స్టార్టింగ్లో వెళ్ళుంటే ఇంకా బాగుండేదేమో అని నా ఇంటెన్షన్, నేను అనుకోవడం. అండ్ మేము ఏంటంటే లాస్ట్లో కూర్చున్నాం కదా బోట్లో, సో అందరం కొలీగ్స్ అందరం ఒకే చోట కూర్చొని ఎంజాయ్ చేసే అంత స్పేస్ దొరకలేదు మాకు. సో ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క చోట కూర్చోవడం వలన ఏంటంటే అంత బాగా కనెక్ట్ అవ్వలేకపోయాం. బట్ మేమేం చేసామంటే అవుట్డోర్కి వెళ్ళాం. అందరం చాలా చల్లగా ఉంది, సో అందరం ఇండోర్లో ఉంటే ఎందుకులే అని చెప్పి ఇలా వ్యూస్ కోసం అండ్ కొన్ని మంచి ఫొటోస్ కోసం మేము కొంతమంది బయటికి వెళ్ళి మంచి ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము. ఇవి చిల్డ్రన్ క్రియేషన్స్ 2015లో ఎలా ఉంటాయి అని చెప్పారు. సో అదండి మా కెనాల్ క్రూజ్ ట్రిప్. చాలామంది చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఆ తర్వాత మళ్ళీ డిన్నర్కి వెళ్ళాము. ఆ రోజు ఏమైందంటే వీకెండ్ అవ్వడం వల్ల కొంచెం చిల్ అవుట్ అయ్యి, సో నేనేమంటానంటే ఇలా కొలీగ్స్తో అవుటింగ్స్ అనేది ఇట్ షుడ్ బీ దేర్, so that we get more opportunity to explore and then we find time for ourselves. And ఇలా అన్నిటిని ఎంజాయ్ చేసి అదే మీకు కూడా డిస్క్రిప్షన్ ఇస్తే ఎవరైనా వస్తే హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో వ్లాగ్ చేస్తున్నాను. అండ్ యా, సో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద ఇల్యూషన్స్, ల్యూమినస్ లైట్స్. అండ్ ఎస్, సో we will see you all in the next vlog. మోస్ట్లీ ఈ ఆమ్స్టర్డామ్ లైట్ ఫెస్టివల్ని అయితే నేనైతే ఎంజాయ్ చేశాను. ఇక మీ ఊర్లలో ఎలాంటి లైట్ ఫెస్టివల్స్ ఉంటాయి, ఎలా మీరు ఎంజాయ్ చేస్తారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే దెన్, అంటిల్ దెన్, బాయ్ బాయ్.